గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మాయి గారు, ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల. అయ్యగారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు. అందుకే నువ్వేదో నాటకం కట్టి పాడు చేద్దంది. కరెక్ట్ అమ్మాయి గారు. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోద్దు. ఏమండో మనంత తేలిగా అంచనా వేయకండి. ఈ తూగో జిల్లా మొత్తంలో పల్లె పాటల్లో మనమేనండి ఫస్ట్. 9 పాటల దగ్గర నుంచి తంపుడు పాటల దాకా, కోళ్ళమ్మ పాటల దగ్గర నుంచి కోళ్ళమ్మ పదాల దాకా మరి అనుకోకండి. ఏమిటమ్మా ఇద్దరు కీచులు ఆడుకుంటున్నారు? ఏం లేదు బాబా, మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు, ఆరి కాలేజీలో జానపదాల పోటీ మన అయ్యగారితో పాట రాయించి ఆరి పిల్లలతో పాడిద్దామని శ్రీపతి గారు అంటేని నేనేమో రాగం కదా అయిపోయి. బాబా నువ్వు చెప్పాబా ఇట నాటికి మనమే కదా లాయకి. నిజమేనమ్మా, వాడికి రాని విద్యంటూ లేదు. పోనీ ఒకసారి అని చూడండి. సరే పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా. పిల్లలు వచ్చేసాను రా, రండి రండి పట్టుకోరా. రండి రండి రా, నన్ను కొంచెం పైకి ఎక్కడ ఇవ్వండిరా, ఎక్కడ కొంచెం దారి దారి మీకేరా కొట్టుకోండి. ఏంటా ఇంట్లో ఎలా ఉంది? అరే చేపలు విశేషాలేంటి? దొమ్మిలు కొట్టట్లు రా, అందరికి పోస్తారు కదా. ఇది పట్టుకో, ఇటు చెప్తాను. ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కాదు చూడాలా. అందరికి అదేంటే కదా, నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులేస్తారని. అప్పుడు ఓట్ల కోసం హారతలు ఇచ్చాడు, పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు. ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోండి, ఉపయోగపడతాయి. బాబు మాధవ ఇలా రా బాబు. ఏంటి? స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 6 ఏళ్లుగా అరుంధతి నక్షత్రం వంక చూస్తున్నావే గాని ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ. ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా. ఆలోచించు, నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ, మాలో నువ్వే ధైర్యవంతుడి. తాడో పేడో నువ్వే తేల్చేయాలి. అందరూ ఆడికాళ్ళు పట్టుకుంటారేంట్రా? ఆడేదో పరమేశ్వరుడైనట్టు ఆడు పకటేసుకాడే. ఆడిదేయట్లేదు, ఆడెప్పుడు మంది మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులారా. అది సరిగాని ఒరే, మాస్టర్ గారు 2వ అమ్మాయికి నీకు ఉన్న అదేంటది? వారి కులం ఏంటి, నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషిగా అడుగుతున్నాను, నిజం చెప్పరా. తాగుపోతారు అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారు నిన్ను. అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా యాదవా. తాగుపోతేదవా తప్పు కదరా. అమ్మాయి గారు చాలా మాట్లాడాడు. మీరేంటి అడిగారు? ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా, నేను చూసుకుంటారే. వెళ్ళిపోండి. వాడు మామూలు మనిషి కాదండి. పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయ్యుంటాడండి బాబు. ఒరేయ్, వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదవాణ్ణి చేస్తాను. వాడు కీచకుడైతే నేను భీముడై వాడి పెగులు తీసేస్తాను. వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కదు పానకాలు. ఆ మాత్రం తెలివితేటం లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయ్యి ఉండేవాడిని. పీచబండ. మరి నువ్వు వేసుకో ఒకటే. రాముండవా రసిక రాజోత్తముండవా ఉత్తర ప్రజ్ఞల ఉత్తముండా. ఒరేయ్, నేను ఏ పాపం ఎరగట్రా బాబు, నిజంగా ఉత్తముణ్ణి. పేదలై సాదలై పేదలం వారి కష్టార్జితం వైన విత్తంబు మొత్తంబు మోసంబు నమ్మింగు నీ ఉత్తముండవా.
కాదు కాదో దొంగవై నంగివై ఒట్టి మాయావివై గోముఖ వ్యాఘ్రమై తోచు ఈ నీవు చెత్తముండవే ఓరోరి నీవు చెత్తముండవే చెత్తముండవే పిట పిటికిట తగ పటికిట కిటికిట ఒరేయ్, నా మీద అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుంది. నా తప్పేమీ లేదు. నన్ను మన్నించు. నా మాట మన్నించు నా తప్పు లేదంచు ఆ మూల ఈ మూల ఏ మూలను నక్కి నక్కవై కుక్కవై నీవు వాదించిన నీవు రోధించిన మొసలి కన్నీళ్లతో కాళ్ల వేదమ్ముకుని వచ్చిన నిన్ను మన్నింతునే నీపైకి గుప్పించి నీ తుప్పు వదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఒప్పించి నీ నోరు మూయించి నీ తోలు తీయించి నే డోలు వాయించి నీ ఆట కట్టించి నీ రాజకీయంబు కయ్యంబులన్ గాలి దయ్యంబులన్ ఆంజనేయుండు నేలంబడం కొట్టి శిక్షించినట్లేను శిక్షించదన్ నిన్ను దండించదన్ నిన్ను ఖండించదన్ ధూర్తుడా దుష్టుడా భ్రష్టుడా నిత్య నికృష్టుడా రాష్ట్రుడా నేను నీ పాలి కాపాలి రుష్టుండ భష్టుండ మిత్రులారా అద్దునై రండిరా రండి నేనుంటి నీ ఎండ నేనుంటి వీరులై శూరులై పాప సంహారులై వీని పసమల్చుడి వీని పసగుల్చుడి చీల్చి చెండాడుడి నమస్తే నమస్తే దేవదేవేశ పాహి మాం పాహి. ఆ మాధవ్ గారిని ఊరికినే వదలటానికి వీలేదు. అబ్బా ఏమిటా నువ్వు ఓ పంచి మంచి పొట్లకి తుంచు. దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా దట్టించి ఆ మాధవ్ గారి గొడ్ల మీద కొద్ది దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి అలాగేనండి, అలాగే. మధు మధు
ఎక్కడికి ఏంటండి? ఏయ్! నా ప్రాణాలా చూసుకునే ఆవుల్ని చంపేయాలని చూస్తానే రాయరు వాడి ప్రాణాలు తెస్తానండి. ఆ భయంతోనే అడిగాను మాధవ. ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు. దానివల్ల వస్తున్న అనర్థాలు ఇవి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యన అవస్థ పడేది నువ్వు. నా మాట విను మాధవ. జరిగింది మర్చిపో. అన్ని రోజులు మనవి కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పుకోండి. ఆగమంటుంటే నువ్వు రాయుడి మీద చేయి చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. బావగారు ఆ, బావగారు బావగారు ఎద్దు ఎద్దు తగ్గండి. నేను ఈ చీర తీసుకుంటాను బావా. అదేమిటి అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు? ఇంట్లో ఉండేదాన్నే కదా, నాకు ఇచ్చాలే. హ్యామ్ ఎప్పుడు వస్తుందో ఏమిటో, తనకు కూడా వచ్చారు, నువ్వే చూడరాదు? నాకేం తెలుస్తుంది బావా? హేమని కట్టుకోబోయేవాడివి, నువ్వే సెలెక్ట్ చేయి. నా సెలక్షన్ తనకు నచ్చుతుందో లేదో. నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు. మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా? ఇది బాగుంటుంది. ఏమిటి బావా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అత్తయ్య పండక్కి చీరలు పంపించిందే, నీకేది కావాలో తీసుకో. మరి నీకు? నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది బాగుంది. నేను చెప్పలేదు హ్యామ్కి నా టేస్ట్ నచ్చదని? నువ్వే సెలెక్ట్ చేసావు బావా. ఏదోలే, నీకు అది నచ్చింది కదా, అది తీసుకో. అదేం కాదు, నీ సెలక్షన్ ఏదో అమ్మగారు, చెప్పాల్సిందే. నువ్వే గనక నీ బావా, సెలక్షన్ నీ సెలక్షన్ నేను చెప్పాల్సిందే. నేను చెప్పను. గొడవ ఏంటండి? ఏం లేదు మాధవ, హ్యామకి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ. ఫైనల్ గా నువ్వు చెప్పునైనా ఆవిడకి ఏ చీర బాగుంటుందో. అయ్య బాబోయ్, దానికంత చర్చ కావాలేంటండి? మల్లెపూలు అంటే అమ్మాయి గారికి ఇదిగో ఈ మంచి గంధం రంగు చీర అయితే టెన్షన్ గా నప్పుద్దండి. కరెక్ట్, హ్యామ సెలక్షన్ అదే. ఇదిగోనయ్యా నేను రాంచిన నాటకం. ఇదిగా ఆ మాధవుడు ఉట్టి ఉబ్బులింగడు. వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి కాకా పట్టడం కాదు, బాగా బాగా ఉదయి. దాంతో వాడి ఈ నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు స్టేజ్ మీద బాగా చిటకటాన్ని కళ్ళు చేతులు విరిచాయి. మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాళ్ళు ఇది నాటకమేని సంబరపడిపోతారు. మన పని నెరవేరుతుంది. శంభో శంకర పాహిమాం పాహిమాం మహాదేవదేవ పాహిమాం పాహిమాం. ఎవరది? సూర్య గారు మీరా? ఏమిటండి ఇది? సాటినట్లు మీరు మా కాళ్ళ మీద పట్టండి మీ బాబు. ముందు నేను నట్టుని కాదు, బోల్టుని కాదు, సూర్యుడు ముందు దివిట్టి లాంటి వాణ్ణి. ఎంత మాట లేవండి. స్వామి, సింహం ముందు చిట్టెలికి లాంటి వాణ్ణి, బంగారం ముందు ఇత్తడి లాంటి వాణ్ణి. సరే ముందు కూర్చోండి. అయ్యో అపరాధం స్వామి. ఏమండి? తమరు కూర్చోండి. తమరు సాక్షాత్ శివస్వరూపులు. ఈ జిల్లాకే శివుడు, భారతదేశానికే శివులు, అమెరికా కూడా తమరే శివులు. ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు. తమరొక్కరే అసలైన శిశులైన పరమశివులు. తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక. భలే ఎవరే, ఏమిటి చెప్పండి. నాటకాలాడుతూ బతుకుతున్నవాణ్ణి, పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేనివాణ్ణి. తమరు శివుడి వేషం వేస్తున్నారంటే చాలు, జనం తండోపతండాలుగా వస్తారు. టిక్కెట్లు బ్రహ్మాండంగా తిరుగుతాయి. డబ్బు వడగళ్ల వాళ్ళ కురుస్తుంది. ఎటు చూసినా జనసందోహం, ఎక్కడ చూసినా తమకు జేజేలు. ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చన్న స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి. ఆడపిల్లకు పెళ్లి జరిపిస్తానంటే మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం సూర్యారావు గారు. ధన్యుణ్ణి స్వామి. శివుడి పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను. అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర. మొత్తం మీరే, అంతా శివమయం. రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం. హరుడు శశిధరుడు అని మేం కీర్తిస్తుంటే
తమరు అపర శివులు నర్తనం లాస్య నర్తనం ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి. అదర కొట్టేస్తా, మా పార్టీ మాకు వదిలేండి. కథ పార్టీ ఎవరు చెప్పండి. రాక్షసులు తపస్సు చేస్తారు, మ్మ్. పరమశివుడు దర్శనమిస్తాడు, మ్మ్. ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు. మ్మ్. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.